ఈ రోజు మనం మేషలగ్నంలో శని రాహుల కలయిక గురించి మనం మాట్లాడుకుందాం. మేషలగ్నంలో మళ్ళీ శని రాహుల కలయిక అనేది ఏ విధంగా ఉంటుందనే విషయాన్ని మనం చూసినట్టయితే, ముఖ్యంగా శని రాహుల కలయిక అనేది సవాళ్లు, అడ్డంకులు, ఆకస్మిక మార్పుల్ని ఇక్కడ చేస్తూ ఉంటుంది. కానీ ఇది కృషి, పట్టుదల ఉంటే మంచి కెరీర్ని, ఆర్థిక వ్యవహారాల విజయాన్ని, ఉన్నతమైన స్థాయి చేరుకునే అవకాశాన్ని ఇస్తూ ఉంటుంది. ఇది సంబంధాల విషయంలో కొన్ని సమస్యలు కూడా సృష్టిస్తూ ఉంటుంది. ముఖ్యంగా మనకి శని రాహుల కలయిక లగ్నం అంటే కేంద్రంలో జరిగింది కాబట్టి ఇక్కడ శపిత దోషం అనేది మనకి ఇక్కడ ఏర్పడుతూ ఉంటుంది. మరి ఈ యొక్క శపిత దోషం వల్ల ఆరోగ్య సమస్యలు, మానసిక ఒత్తిడి అనేది ఇక్కడ కలగజేస్తూ ఉంటుంది. ఎప్పుడు కూడా జీవితం అనేది ఒక సమస్య మార్గంగా ఇక్కడ తీసుకెళ్తూ ఉంటుంది. మూర్ఖత్వానికి ముఖ్యమైనటువంటి కారక గ్రహంగా చెప్పబడుతూ ఉంటుంది శని రాహుల కలయిక. కానీ ఇది ఆధ్యాత్మికంగా ఎదగటానికి అవకాశం ఇస్తూ ఉంటుంది. ఈ కలయిక మనకి శపిత యోగం అని అంటూ ఉంటారు. ఇది తీవ్రమైనటువంటి సుఫలితాలతో పాటుగా అశుభ ఫలితాలు కూడా ఇస్తూ ఉంటుంది. మనకి సుఫలితాలు ఇచ్చేది ఏంటంటే మూర్ఖత్వాన్ని ఇవి ఇస్తుంది, కానీ ఎక్కువ శాతం కూడా అశుభమైన ఫలితాలని, జీవితాన్ని చిందరవందరగా చేయడానికి శని రాహుల కలయిక లగ్నంలో చూపిస్తూ ఉంటుంది. మరి మూర్ఖత్వం అంటే ఏంటి? ఈ మూర్ఖత్వం అనేది విజయానికి, పట్టుదలకి, కష్టపడి పనిచేసే తత్వానికి, అన్యోన్యమైనటువంటి మార్పుల ద్వారా కెరీర్లో మంచి విజయాన్ని సంపాదించడానికి, వ్యాపార విజయాన్ని సాధించడానికి, ఉన్నతమైన స్థానాలు పొందడానికి ఈ మొత్తం కూడా ఉపయోగపడుతూ ఉంటాయి. ముఖ్యంగా ఈ శని రాహుల లగ్నంలో ఉన్న వాళ్ళు రాజకీయ రంగంలో, మీడియా రంగంలో, ఆల్కహాల్ అండ్ వ్యాపారాల్లో బాగా వీళ్ళకి కలిసి వస్తూ ఉంటుంది. మరి శని రాహుల కలయిక విషయంలో ముఖ్యంగా జీవితంలో, ముఖ్యంగా కెరీర్లో సంబంధాలు ఆలస్యం, నిరాశ, అసంతృప్తి అనేది ఎక్కువ కలగజేస్తూ ఉంటుంది. ఇక సంబంధాలు, కుటుంబ సంబంధాల విషయాలు మనం గమనించైతే ఇందులో స్నేహాలతో సమస్యలు, అపార్థాలు, వ్యక్తిగత సంబంధాలు ముందుకు సాగకపోవడం వంటి ఎక్కువగా కలగజేస్తూ ఉంటుంది. ఆరోగ్యం విషయంలో మనకి కీళ్ళ నొప్పులు, జీర్ణ సంబంధమైన సమస్యలు, అల్సరు, క్యాన్సర్ వంటి తీవ్రమైన ఆరోగ్య సమస్యలు కూడా ఇక్కడ క్రియేట్ చేస్తూ ఉంటుంది. ఇక మానసికంగా ఒత్తిడి, భయాలు, అశాంతి, జీవితంలో సంక్షోభాలు బాగా ఎదుర్కోవడానికి కలయిక అనేది జరుగుతూ ఉంటుంది. ఇక ఆధ్యాత్మికంగా మనకి లోతైన ఆత్మ పరిశీలన, ఆధ్యాత్మికంగా ఎదగాలని అవకాశం ఉన్నప్పటికీ ఎదగనీకోకుండా చేస్తూ ఉంటుంది. మరి మేషలగ్నాన్ని మనం ప్రత్యేకంగా గమనించడం, మేషలగ్నాల్లో శని ఇక్కడ మనకి నీచకారక గ్రహం అవుతుంది, నీచ స్థితిలో ఉంటుంది. కాబట్టి శని రాహుల కలయిక ముఖ్య శని లగ్నంలో ఉంటే మానసిక చికాకులు, ఆరోగ్య సమస్యలు, ఇబ్బందులు దారితీస్తూ ఉంటుంది.